హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2026 జావా 42 ఎవరైనా ఆ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేశాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఈ వీడియోలో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. మీ టైం అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. నాకు ఇంజిన్ అయితే స్మూత్గా ఉండాలి, వైబ్రేషన్స్ అయితే ఉండకూడదు అనుకుంటే మాత్రం మీకు ఈ వెహికల్ అయితే సెట్ అవ్వదు. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర, సీట్ దగ్గర, రైడర్ ఫుట్ రెస్ట్ దగ్గర మీకు వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి, సో వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అంత బాగా ఎంజాయ్ చేస్తూ మీరు రైడ్ చేయలేరనమాట. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి ఈ వెహికల్ కొనే ముందు. సెకండ్ కాన్ విషయానికి వస్తే పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా నేరోగా ఉండిద్ది అనమాట, సన్నగా ఉండిద్ది. అలాగే మీకు గ్రాబ్ రైల్ సపోర్ట్ అయితే ఏమీ ఉండదు. సైడ్ అయితే ఇట్లా ఇచ్చారు, ఇట్లా పట్టుకొని మీరు కూర్చోవాలి. లోకల్లో వరకు కొంత దూరం మేనేజ్ చేయొచ్చేమో, కానీ ఎక్కువ దూరం మీరు ట్రావెల్ చేయాలంటే పిలియన్ రైడర్తో ఖచ్చితంగా మీకు సీట్ కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు కాబట్టి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అదొకసారి మీరు చెక్ చేసుకోండి. థర్డ్ కాన్ విషయానికి వస్తే బ్రేక్స్. ఫ్రంట్ సైడ్ మీకు 280mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. సో మీకు ఆ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఆ బ్రేక్స్ అయితే సరిపోతాయి. బైటింగ్ కూడా బాగానే ఉంది. బ్రేక్స్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. అయినప్పటికీ మనం కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ పెడుతున్నాము. ఆ ప్రైస్ బ్రాకెట్లో మంచి స్పెసిఫికేషన్స్తో వెహికల్ రావాలని చెప్పేసి మనం కోరుకుంటాం కదా. అలా చూసుకున్నట్లయితే ఈ వెహికల్ ఫ్రంట్ చిన్న డిస్క్ బ్రేకే ఇచ్చారు, కొద్దిగా పెద్దగా ఇస్తే బాగుంది అనిపించింది నాకు. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే కన్సోల్ విజిబిలిటీ. చిన్న రౌండ్ కన్సోల్ అయితే ఇచ్చారు. మీకు కన్సోల్ విజిబిలిటీ కూడా యావరేజ్గా ఉండిద్ది, ఎక్సలెంట్గా బ్రైట్గా ఉండిద్దని నేను చెప్పను. అలాగే కొద్దిగా రైట్ సైడ్కి అయితే ఇచ్చారనమాట. ఆ పొజిషన్ కూడా నాకు నచ్చలేదు, పర్ఫెక్ట్గా మిడిల్లో పెడితే బాగుండేది. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్, అలాగే టైర్స్ గ్రిప్ యావరేజ్గా ఉందన్నమాట. సస్పెన్షన్ కూడా మీకు ఎక్సలెంట్గా పనిచేస్తుందని నేను చెప్పను. మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అంత కాన్ఫిడెన్స్ అయితే రాదు సస్పెన్షన్ అండ్ టైర్స్ వల్ల. సో ఎక్కడ స్కిడ్ అయిపోయి కింద పడిపోతామేమో అని చెప్పేసి మీకు అనిపించింది అనమాట. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేసేటప్పుడు సస్పెన్షన్, బ్రేక్స్, టైర్స్ గ్రిప్ ప్రాపర్గా చెక్ చేసుకోండి. సిక్స్త్ కాన్ విషయానికి వస్తే వెయిట్ 182 kgs అయితే ఉంది. ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వెహికల్ వెయిట్ అనిపించే అవకాశం అయితే ఉంది. కొనుక్కునే ముందు 1-2 సార్లు మీరు వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. అలాగే టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ వెహికల్ పర్చేస్ చేయండి. సెవెంత్ కాన్ విషయానికి వస్తే లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ హాలోజన్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు, ఎల్ఈడికి ఏమీ అప్డేట్ చేయలేదన్నమాట. నియో రెట్రో స్టైల్లో చూస్తానికి వింటేజ్ లుక్స్లో బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ వెహికల్ ఇంకా స్టిల్ మనకి హాలోజన్ హెడ్ లైట్తో వస్తున్నప్పటికీ మనం అంత ప్రైస్ పెడుతున్నప్పుడు ఎల్ఈడి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కాబట్టి ఈ వెహికల్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే లేదు. సిగ్నల్ లైట్స్ కూడా మనకి బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. ఫ్యూచర్లో వచ్చే జావా 42 వెహికల్ అయినా సరే మొత్తం లైట్స్ కూడా ఎల్ఈడితో వస్తుందేమో చూడాలి. ఎయిత్ కాన్ విషయానికి వస్తే మైలేజ్ 40 లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి జావా 42 అయితే పర్చేస్ చేయాలి. అలాగే టాప్ స్పీడ్ కూడా మీకు 100-110 కన్నా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదు. అంతకుమించి మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి, వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు అంత కాన్ఫిడెన్స్ అయితే రాదు. సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి జావా 42 కొనేటప్పుడు. నైన్త్ కాన్ విషయానికి వస్తే కీ డిజైన్. చాలా బేసిక్ కీ డిజైన్తో మీకు జావా 42 అయితే లభిస్తూ ఉంది. కీ డిజైన్ కూడా కొద్దిగా అప్డేట్ చేసి తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. 10th కాన్ విషయానికి వస్తే ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో అది కిందకైతే ఉండిద్ది. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు వెనకాల ఎగ్జాస్ట్ తగిలే అవకాశం అయితే ఉంది. సో ఇది ఒకటి మేజర్ మైనస్ అని చెప్పుకోవచ్చు. జావా 42 FJలో దాన్ని అప్డేట్ చేశారు, కొద్దిగా ఎగ్జాస్ట్ అయితే ఇట్లా పైకి అయితే ఉండిద్ది అనమాట. సో అట్లా తీసుకొస్తే బాగుంది అనిపించింది. బట్ వీళ్ళు ఇంకా ఓల్డ్ డిజైన్తోనే వెహికల్ అయితే తీసుకొస్తా ఉన్నారు. 11th కాన్ విషయానికి వస్తే షోరూమ్స్ అయితే చాలా లిమిటెడ్ అయితే ఉంటాయి. మీ ఏరియాలో షోరూమ్ ఉందనుకోండి, వెహికల్ సర్వీస్ చేయించుకోవడానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ మీ ఏరియాలో షోరూమ్ లేకపోతే మాత్రం చాలా దూరం అయితే మీరు ట్రావెల్ చేయాలి సర్వీస్ చేయించుకోవడానికి. సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. కొనుక్కునే ముందు సర్వీస్ చేయించుకోవడానికి షోరూమ్ ఉందా లేదా అనేది చూసుకొని వెహికల్ పర్చేస్ చేయండి. ఫైనల్గా 12th కాన్ విషయానికి వస్తే ప్రైస్ 2,37,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ. GST రూపంలో వెహికల్ ప్రైస్ తగ్గినప్పటికీ స్టిల్ వీళ్ళు ఇంకా 2,37,000 రూపీస్లో వెహికల్ అమ్ముతూ ఉన్నారనమాట. 2,10,000 రూపీస్లో ఈ వెహికల్ వస్తే బాగుంది అనిపించింది నాకు. 2,37,000 రూపీస్ పెడుతున్నాం కాబట్టి ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుంటే ఇంకా మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. అప్పుడు జావా 42 అయితే ఎవరు పర్చేస్ చేయరు కదా. సో 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్పిన కాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నాకు 7 ప్లస్ పాయింట్స్ అయితే అనిపించాయి అనమాట. ఒకసారి వాటి గురించి కూడా చూద్దాము. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డిజైన్. వింటేజ్ లుక్స్లో చూస్తానికి మాత్రం చాలా బాగుండిద్ది. నాకైతే పర్సనల్గా డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కలర్స్. నేను రివ్యూ చేసింది వైట్ కలర్ అనమాట, అంటే వైట్ అండ్ క్రీమ్ కలర్ మిక్సింగ్ లాగా అయితే ఉండిద్ది. ఏదేమైనప్పటికీ 8 కలర్స్లో మీకు జావా 42 అయితే లభిస్తూ ఉంది. ప్రతి కలర్ కూడా చూస్తానికి చాలా బాగుండిద్ది. కలర్స్ అయితే మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు జావా వెహికల్స్కి. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ట్రాన్స్మిషన్, క్లచ్ ప్రెస్ చేసినప్పుడు కానీ, గేర్లు వేసేటప్పుడు కానీ, తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఎక్కడ అనిపించదు. ట్రాన్స్మిషన్ అండ్ క్లచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్రేక్స్ పెర్ఫార్మెన్స్. ఇందాక మీకు ఆల్రెడీ కాన్లో ఫ్రంట్ చిన్న డిస్క్ బ్రేక్ ఇచ్చారని చెప్పాను కదా, అయినప్పటికీ ఓవరాల్గా బ్రేకింగ్ బైటింగ్ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABSకి ఆ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది కాబట్టి నాకు అది ప్లస్ పాయింట్ అనిపించింది.
ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్స్ అయితే ఇచ్చారు, అది కూడా మెటల్ ఫ్యూయల్ ట్యాంక్. సో ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ హైట్ 788 mm అయితే ఇచ్చారు. 5.4, 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. కానీ వెహికల్ కొద్దిగా వెయిట్ ఉంది కాబట్టి కొంచెం హైట్ అయితే ఎక్కువ ఉంటే ఇంకా ప్రాపర్గా రైడ్ చేస్తారు. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఫైనల్గా సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే హజార్ లైట్స్ అయితే ఇచ్చారు. నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు మనకి హజార్ లైట్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇవి ఫ్రెండ్స్ నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అయితే. చాలా కాన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ కాన్స్ నాకు అంత ఎఫెక్ట్ కాదనుకుంటే మీరు జావా 42 అయితే కొనుక్కోవచ్చు. ఏదేమైనప్పటికీ జావా 42తో కంపేర్ చేసుకుంటే జావా 42 FJ అయితే చాలా వరకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. జావా 42 FJ మీద కూడా మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది లాస్ట్ ఇయర్ది, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. డిఫరెన్సెస్ అయితే ఏం లేదనమాట, కొద్దిగా ప్రైస్ అయితే మారుండొచ్చేమో. లేటెస్ట్ వీడియో చేస్తాను, ట్రై చేస్తాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి. సో ఇది ఓవరాల్గా వీడియో మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.